క్రియేట్ దట్ 1% మూమెంట్. ఆ 1% నీకు డ్రీమ్ జాబ్ 24 LPA తెచ్చిపెట్టేస్తుంది. నా బీటెక్ కాలేజ్ 4 ఇయర్స్లో నేను నేర్చుకుంది జీరో కోడింగ్. బిగినర్ లెవెల్లో కోడింగ్ ఎలా నేర్చుకోవాలి? కోడింగ్ అయితే అంత ఈజీగా అర్థం కాదు, అది మీరు ముందే ఫిక్స్ అయిపోండి. ఓహో, కోడింగ్ అనేది అంత ఫాస్ట్గా అర్థం కాదు, టైం టేకెన్ అని ఫిక్స్ అవ్వండి. ఎంత బ్రెయిన్ యూజ్ చేసినా సరే కొంతమందికి కోడింగ్ అర్థం కాదు, అదైతే ట్రూ. అలాని వదిలేయమంటావా బ్రో అంటే నో, డోంట్ వరీ, నేనున్నా, ఈ మధు అన్న ఉన్నాడు. నీకు జీరో లెవెల్ కోడింగ్ నాలెడ్జ్ ఉన్నా సరే నో వరీస్, మనం కరెక్ట్గా కొన్ని స్టెప్స్ ఫాలో అయితే ఈజీగా నేర్చుకోవచ్చు కోడింగ్. నేను కోడింగ్ స్టార్ట్ చేసింది కూడా జీరో నుంచి స్టార్ట్ చేశా. స్టార్టింగ్లో నాకు అసలు ఏమాత్రం కోడింగ్ అర్థమయ్యేది కాదు. ఒక 1 అవర్ లెక్చర్ విన్నా సరే ఎంటీ మైండ్ అంతా బ్లాంక్ అయిపోయేది. మీరు నా ఛానల్ని ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి అంటున్నా అంటే, నాది కూడా మొన్న వరకు కన్ఫ్యూజన్ స్టేటే, మీలో ఒకటిని సేమ్. నేను ప్రతి స్ట్రగుల్ ఫేస్ చేశా, అవన్నీ దాటుకొని ఈ పొజిషన్లో ఉన్నాయి. ఇప్పుడు పెద్ద పెద్ద కోడింగ్స్ కూడా సాల్వ్ చేయగలుగుతున్నా. మన ఛానల్లో రియాలిటీ కంటెంట్ ఉంటుంది. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే, మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. నువ్వు పాస్డ్ అవుట్ స్టూడెంట్ అయినా, జాబ్ స్విచ్ ట్రై చేస్తున్నా సరే నా ఛానల్ని ఫాలో అవ్వు. కోడింగ్ విషయంలో మాత్రం ఇబ్బంది పడద్దు. చాలామంది కోడింగ్ స్టార్ట్ చేస్తాను కానీ 7 to 10 డేస్లోనే వదిలేస్తారు. 90% పీపుల్ కోడింగ్ కొన్ని డేస్లోనే వదిలేస్తారు, అర్థం కాక డ్రాప్ అయిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళకి క్లియర్ ఐడియా ఉండదు, ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలని ఐడియా ఉండదు. 90% గివప్ ఇచ్చే వాళ్ళు ఉంటే రిమైనింగ్ 10% పీపుల్ ఉంటారు కదా, ఎవరుంటారు తెలుసా? వాళ్ళకి కూడా ఫస్ట్ అర్థం కాదు, అర్థం కాకపోయినా అర్థం చేసుకునే ట్రై చేస్తారు చూడు, గివప్ ఇవ్వకుండా. వాళ్ళకి జస్ట్ ఒక 1% అర్థమవుతున్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంది, వాళ్ళే ఈ 10%లో ఉంటారు. రిమైనింగ్ 90% వదిలేస్తారు కోడింగ్ మన వల్ల కాదులే అని. ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఇస్తున్నా బ్రో, వచ్చింది కదా కోడింగ్ నేర్చుకోవాలా అని కన్ఫ్యూజన్లో ఉంటారు చాలామంది. కోడింగ్ లేకుంటే ఇంటర్వ్యూలో వాడు జాబ్స్ ఇవ్వడు, డెవలపర్ జాబ్స్. మీరు కోడింగ్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే, 100% నేర్చుకోవాల్సిందే. డెవలపర్ రోల్స్ కావాలి అనుకుంటే ప్యాకేజ్ కూడా కోడింగ్కే బాగున్నాయి. అవన్నీ ఏం పట్టించుకోకుండా కోడింగ్ నేర్చుకోండి. క్రియేట్ దట్ 1% మూమెంట్. నాకు కోడింగ్ అర్థమవుతుంది అని ఒక 1% మూమెంట్ క్రియేట్ చేసావు అంటే ఆ 1% నీకు డ్రీమ్ జాబ్ 24 LPA తెచ్చిపెట్టేస్తుంది. ట్రస్ట్ మీ, ఎవరు ఎన్ని చెప్పినా సరే ఇది ట్రూ. కోడింగ్ నేర్చుకుంటే శాలరీస్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, అంత బాగున్నాయి. కోడింగ్ నేర్చుకున్న వాడికి ఇచ్చినంత శాలరీస్ వేరే ఎవరికి ఉండదు, అంత పవర్ ఉంది కోడింగ్కి. ఒక ఫీలింగ్ క్రియేట్ చేస్తే చాలు, అర్థమవుతుంది. కొంచెం టైం తీసుకున్నా సరే అర్థమవుతుంది. అండ్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ ఇమీడియట్ రిజల్ట్స్. ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్ చేసుకుంటారు, అవి అర్థం కావు. ఇమీడియట్గా అర్థం కావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు, అవి అర్థం కావు. ఇక వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ షిఫ్ట్ అవుతారు, అక్కడ కూడా ఇదే సిచ్యువేషన్. ఇలా చేయటం వల్ల కోడింగ్ పైన మనకు విరక్తి పడుతుంది. దీనివల్ల కొన్ని మంత్స్ టైం వేస్ట్ అవుతుంది, కెరీర్ గ్యాప్ వచ్చేస్తుంది, ప్రాపర్ స్కిల్స్ ఉండవు, జాబ్ మనకి రాదేమో అనే ఫీలింగ్లో ఉండిపోతాం. నేనే చెప్తున్నా కదా, కాలేజ్లో నాకు అర్థమైంది జీరో కోడింగ్. ట్రై చేసి అర్థం చేసుకున్నాకి, బట్ నాకు అర్థం అవ్వలేదు, అవి వదిలేసింటి, కంప్లీట్గా వదిలేసింటి. మరీ ఫైనల్ ఇయర్ 8th సెమ్లో కాలేజ్ ప్లేస్మెంట్కి నేర్చుకునేకి ట్రై చేశా, అప్పుడు కూడా ఇవి అర్థం కాలేదు నాకు. జస్ట్ ఇఫ్ ఎల్స్ కండిషన్, ఆ స్టేట్మెంట్ కూడా నాకు మైండ్కి ఎక్కేది కాదు. ట్రై చేశా, స్లోగా ట్రై చేశా, కొంచెం అర్థం అవుతున్నట్టు కొంచెం అనిపించింది నాకే. ఆ కొంచెమే నాకు ఒక ఫియర్ లాగా వర్క్ అయింది. ఇప్పుడైతే కొన్ని హవర్స్ కోడింగ్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నా, హై పేయింగ్ జాబ్స్కి కోడింగ్ రౌండ్స్ ఈజీగా క్రాక్ చేస్తున్నా. ఓపెన్గా చెప్తున్నా, నా బీటెక్ 4 ఇయర్స్ కాలేజ్లో నేను నేర్చుకుంది జీరో కోడింగ్. నెక్స్ట్ చూస్ 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీరు ఏం చేస్తారంటే బిగినర్ లెవెల్స్కి, నువ్వు స్టూడెంట్ అయినా కొత్తగా కోడింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఫస్ట్ మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్ చేసుకోండి. పైథాన్ ఆర్ జావా ఆర్ ఫ్రంట్ ఎండ్ జావా స్క్రిప్ట్ ఆర్ C++, ఏదైనా సరే ఒక్కటి చూస్ చేసుకోండి. స్టార్టింగ్లోనే మీరు మల్టిపుల్ ప్రోగ్రామింగ్స్ ఏం చేయొద్దు, ఒకటే చూస్ చేసుకొని జస్ట్ బేసిక్స్ చూడు. జావాలో అయితే వాట్ ఈజ్ జావా, నువ్వు డైరెక్ట్గా ప్రోగ్రామ్స్ టైప్ చేయొద్దు, ప్రాజెక్ట్స్ కూడా చేయొద్దు. సింపుల్గా చూడు, ఏదైనా ట్యూటోరియల్లో ప్లేలిస్ట్ చూడు, ఫస్ట్ ఒక వీడియో చూడు, అర్థం కాదు మరీ చూడు, అర్థం కాదు, వేరే అదర్ వీడియోస్ చూడు ఆల్టర్నేట్గా. అర్థం కాకపోయినా సరే జస్ట్ చూడు, ఫాలో అవ్వు. మల్టిపుల్ వీడియోస్ ఫాలో అవ్వు, అంతే. టైం వేస్ట్ ఏం కాదు, ఇది జస్ట్ ఇన్వెస్ట్మెంటే. ఎగ్జాంపుల్గా
ఎగ్జాంపుల్గా నేను స్విమ్మింగ్గా చెప్తాను. నీ లైఫ్లో స్విమ్మింగ్ ఒక్కసారి నేర్చుకుంటావు, సేమ్ ఇక్కడ కోడింగ్ అంతే. ఒక్కసారి కోడింగ్ నేర్చుకున్నావు అంటే కొన్ని ఇయర్స్ తర్వాత నువ్వు మరీ ఆ సేమ్ కోడింగ్గా చూస్తే నీ బ్రెయిన్ వర్క్ అవడం స్టార్ట్ అవుతుంది. నువ్వు మరీ జీరో నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు నేను పెడుతున్న ఎఫర్ట్స్ వాల్యూ అనిపిస్తే జస్ట్ ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన ఛానల్ గ్రోత్ అవుతుంది. అండ్ నేను కూడా నా ఆఫీస్ వర్క్ కంప్లీట్ అయినాక మీకోసం ఎక్స్ట్రా టైం స్పెండ్ చేసి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ షేర్ చేస్తాను. డోంట్ కంపేర్ విత్ అదర్స్. మరీ ఫీల్ అవ్వద్దు అందరికీ అర్థమవుతున్నాయి నాకెందుకు అర్థం కావలేదు అని. అందరి బ్రెయిన్ ఒకేలాగా రిసీవ్ చేసుకో. కోడింగ్ అనేది మార్క్స్కి సంబంధం లేదు. కొన్ని డేస్ రిలాక్స్ అవ్వు, నో ప్రాబ్లం. స్టార్టింగ్లో జస్ట్ బేసిక్సే చూడు. నువ్వు టాపర్ అయినా లాస్ట్ బెంచర్ అయినా సరే కోడింగ్స్కి ఫీలింగ్స్ ఉండవు. నార్మల్ సబ్జెక్ట్ లాగా అయితే కాదు ఇవి. ఏం నాలెడ్జ్ లేని వాడికి కూడా అర్థమవుతాయి బాగానే. సేమ్ నువ్వు టాపర్ కేసులో తీసుకున్నా వాడికి అర్థం కావు. ఇక్కడ నువ్వు కంపేర్ ఏం చేసుకోవద్దు, ఏం అంత అవసరం లేదు. మా కాలేజీలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి అకాడమిక్ సబ్జెక్టులు అయితే అన్ని అరియర్స్ అయ్యి చాలా లేట్ కూడా అరియర్స్ క్లియర్ చేసుకున్నాడు, లాస్ట్ బెంచర్. బట్ కోడింగ్లో వాడు తోపు. మరి చదువులో అయితే జీరో, ఏం లేదు ఆ అబ్బాయికి. కోడింగ్లో మంచి జెమ్. మిగతా వాళ్ళు అకాడమిక్లో మంచి మంచి ర్యాంక్స్ వస్తున్నాయి, సిజిపిలు అన్నీ ఉన్నాయి, కానీ కోడింగ్ వచ్చేసరికి జూజుపీనే, జీరోనే అందరూ. బ్రెయిన్ థింకింగ్ పవర్ అంతే. మీరు జస్ట్ సింపుల్గా స్టార్ట్ చేయండి. చిన్నదైనా అవి అర్థమైతే అప్రిషియేట్, క్రెడిట్ తీసుకోండి మీలో మీకే. ఇది మాత్రం అవాయిడ్ చేయొద్దు. ఓహో నాకు కాన్సెప్ట్ అర్థం అవుతున్నట్టు ఉంది అని. అది చిన్నదైనా సరే. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇలా చేయటం వల్ల మనకి ఒక క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది, ఇంట్రెస్ట్ వస్తుంది. నార్మల్ సబ్జెక్ట్ లాగా ఇవి ఉండవు. ఇవి ఏ యూట్యూబర్ మీకు చెప్పడు, నేను చెప్తున్నా. నాకు వర్కౌట్ అయ్యాయని. నేను ఇందాక చెప్పాను కదా, ఆ మూమెంట్ క్రియేట్ చేసుకుంటే చాలని ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. మీ బ్రెయిన్ చేసుకుంటుంది అవన్నీ. కొన్ని మంత్స్ మీరు ట్రై చేస్తూ ఉంటే నీ లైఫ్లో కోడింగ్ అయితే మర్చిపోలేవు, అర్థం చేసుకోవడంలో మర్చిపోలేవు. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నువ్వు ప్రిపేర్ అవుతున్నా సరే నీకు అర్థం అయిపోతుంది. ఆ మూమెంట్ బిల్డ్ చేసుకుంటే చాలు. నేను నా ఫస్ట్ జాబ్కి ప్రిపేర్ అయింది జావా. నేను ఆ జావా ట్యూటోరియల్ నవీన్ రెడ్డి యూట్యూబర్ ప్లస్ టీచర్, అతని ట్యూటోరియల్ నేను ఫాలో అయ్యా. పర్ఫెక్ట్ ట్యూటోరియల్. ఇప్పుడంటే నేను ఫ్రంట్ అండ్ ప్రైమరీగా వర్క్ చేస్తున్నా, బట్ ప్లేస్మెంట్ నాకు వచ్చింది అయితే జావా వల్లే నాకు ఫస్ట్ జాబ్ వచ్చింది. మీరు కూడా ఎవరైనా జావా నేర్చుకోవాలనుకుంటే నవీన్ రెడ్డి ట్యూటోరియల్ ఫాలో అవ్వండి. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తోనే స్టార్ట్ చేయండి. ఒక దాంట్లో నీకు ఐడియా వచ్చింది అంటే వేరే అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే నువ్వు ఈజీగా నేర్చుకోవచ్చు. అవే కాన్సెప్ట్స్ ఉంటాయి, అవే సింటాక్స్ ఉంటాయి. సింటాక్స్ కొంచెం చేంజ్ అవుతుంది అంతే. ఎగ్జాంపుల్గా ఇఫ్ కండిషన్, స్విచ్ కండిషన్, ఫర్ లూప్, వైల్ లూప్, ఇవన్నీ ఈ కాన్సెప్ట్లు ఉంటాయి. ఇవైతే అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనూ సేమ్, ఇవే కామన్గా ఉంటాయి. రియల్ టైం ఎగ్జాంపుల్ అయితే నువ్వు ఒక కార్ నేర్చుకున్నావు, ఏదో ఒక మోడల్. ఆ కార్ నేర్చుకుంటే నువ్వు వేరే అదర్ కార్స్ని ఈజీగా డ్రైవ్ చేయగలవు, జీప్ని డ్రైవ్ చేయగలవు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసావు కదా నేర్చుకోవడానికి. ఇక్కడ కూడా సేమ్. నువ్వు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే వేరే అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఎక్కువ టైం తీసుకోదు. కోడింగ్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే చాలు, సాఫ్ట్వేర్ కెరీర్ అంతా బతికేయచ్చు సింగిల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో. నువ్వు ఫ్రంట్ ఎండ్ జావా స్క్రిప్ట్ నేర్చుకుంటున్నావు అనుకో, నీ సాఫ్ట్వేర్ కెరీర్ అంతా నువ్వు ఫ్రంట్ ఎండ్ పైన వెళ్ళొచ్చు. నువ్వు జావా నేర్చుకుంటున్నా, పైథాన్ నేర్చుకుంటా, ఏది నేర్చుకున్నా సరే నువ్వు అన్ని ఇయర్స్, నువ్వు జాబ్ చేస్తున్న అన్ని ఇయర్స్ వాటిపైనే వెళ్ళొచ్చు. అండ్ జాబ్ స్విచ్ కూడా వాటిపైనే చేయొచ్చు. ఒక్కటి చాలు అంతే, ఫెమిలియర్ అయిపో. నీకు మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ ఉంది అంటే నువ్వు 100% కోడింగ్ ట్రై చేయాల్సిందే. ఇంకా వెన్ టు స్టార్ట్ ప్రాజెక్ట్స్. బేసిక్స్ అన్ని కంప్లీట్ అయ్యాక కాన్సెప్ట్స్ చూడు. డైరెక్ట్గా ప్రాజెక్ట్ చేయొద్దు, అవి అర్థం కావు. కాన్సెప్ట్ అన్ని కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత నువ్వు చిన్న ప్రోగ్రామ్ స్టార్ట్ చేయి, ప్రాబ్లమ్ స్టార్ట్ చేయి. లైక్ ఫిబొనాచి, ప్రైమ్ నెంబర్స్, ప్రింటింగ్ స్టార్ట్ ప్యాటర్న్, అరే ప్రాబ్లమ్స్, ఇంకా ఈవెంట్ నెంబర్స్ ప్రింట్ చేయడం. ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేయి. ఆ తర్వాత చిన్న ప్రాజెక్ట్స్ చేయి. బిగ్ ప్రాజెక్ట్స్ చేయొద్దు, అవి అర్థం కావు. సింపుల్ ప్రాజెక్ట్సే చెయ్యి, అప్పుడే నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫ్రెషర్ లెవెల్లో ఇంటర్వ్యూస్లో బేసిక్స్ ఎక్కువ అడుగుతారు. మీరు యూట్యూబ్లో ప్లేలిస్ట్లో చూడండి, ఫ్రీగా నేర్చుకోవచ్చు కోడింగ్. మీకు సెట్ అయ్యే ట్యూటోరియల్ ఒక ట్యూటోరియల్ సెట్ చేసుకోండి. అన్ని కాన్సెప్ట్స్ కవర్ చేసుకొని టాప్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా యూట్యూబ్లో మీరు ప్లేలిస్ట్లో చూడాలి, ప్రాక్టీస్ చేయాలి. ఈజీగా ఇంటర్వ్యూ క్లియర్ చేస్తారు. ఆ తర్వాత ఒక ఫ్రేమ్వర్క్. జావాకి అయితే స్ప్రింగ్ బూట్, జావా స్క్రిప్ట్కి అయితే రియాక్ట్ ఆర్ యాంగులర్. ఇలా ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది. ఫైనల్గా నేనేం చెప్తానంటే కోడింగ్ అయితే ఇంత ఫాస్ట్గా అర్థం కాదు,
బట్ గివ్ అప్ ఇవ్వకుండా ట్రై చేస్తే అర్థమవుతుంది. థ్యాంక్ యూ.